కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా హెల్త్కి మంచిది. పాలకూర కోడిగుడ్డు బుర్జీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ కడుగుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. అలాగే 4 లేదా 6 పచ్చిమిరపకాయలు, వీటిల్ని కూడా కడిగేసి ఇలా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇది తాలింపులోకి కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలకూర ఒక కట్ట, దీన్ని శుభ్రం చేసి బాగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 నుంచి 3 కోడిగుడ్లు వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు తీసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే రోజు ఒకే రకంగా తీసుకోవాలంటే బోర్ కొడుతుంది కదా. అందుకే నేను ఈరోజు ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కాక దాంట్లో 2 గరిటెలు నూనె పోసి, నూనె వేడెక్కాక శనగపప్పు అలాగే మినప్పప్పు ఇవి 2 కూడా వేసి వేయించాను. తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి 2 కూడా వేసి వేయించుకోవాలి. ఇది చక్కగా వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగాక మనము సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగితే కూరతో పాటు తినేయచ్చు. అందుకని కొద్దిగా ఎక్కువగా వేయించుకోండి. నచ్చిన వాళ్ళు అలా చేయండి, లేదంటే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, దీంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసేసి వేయించుకోండి. అలాగే ఈ కూరలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగుంటుంది. మీరు రుబ్బి పెట్టుకున్నది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు సువాసన బాగుంటుంది. ఇది వేగాక మనము పక్కకి పెట్టుకున్న పాలకూర అది కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఇది పాలకూర చక్కగా మగ్గాలి. అంటే మనకి చాలా దగ్గరగా అయిపోయి కూర ఉడికిపోవాలి. పాలకూర ఎక్కువ టైం పట్టదు. తర్వాత పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఉప్పు ఎక్కువైపోతే తర్వాత మనం తీయలేం కదా. తక్కువైతే కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. అందుకని ఉప్పు చూసుకు వేసుకోండి. కొద్దిగా కారం, ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నేను చాలా కొంచెమే వేసాను. ఇప్పుడు 2 కోడిగుడ్లు పగలకొట్టి వేసాను. మీరు ఒకవేళ 3 వేసుకోవాలి అనుకుంటే 3 వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే బాగోదు. కోడిగుడ్డు కూడా వేశాక దాన్ని కొంచెం మధ్యలో కదుపుతూ, అది అంటే పచ్చివాసన పోవాలి కాబట్టి వెంటనే కాకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి కదుపుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ప్రతి పాలకూరకి ఇది కోడిగుడ్డు కూడా అంటుకుంటుంది. ఇది బాగా వేగుతుంది. వేగినందుకు మనకి మంచి వాసన వస్తుంది. దాంట్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. అంతే. ఇది చక్కగా ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎంతో టేస్టీ పాలకూర కోడిగుడ్డు బుర్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పక్కన మీకు కోడిగుడ్లు ఎందుకు చూపిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఇది చూపించడానికి గల కారణం ఏమిటంటే, మనం జనరల్గా కోడిగుడ్లు ఇలా ఉక్కిరి చేసుకున్నప్పుడు, బుర్జీ చేసుకున్నప్పుడు, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఆ లోపల కొంచెం ఉండిపోతుంది కదా. దాన్ని తీసి ముఖానికి రాసుకుని అది ఆరాక ముఖం కడిగేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.